కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా వేములవాడ తిప్పాపుర రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కన్ రాజు మాట్లాడుతూ ఢిల్లీ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీపై జరిగిన దాడి రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రజల తరఫున ప్రశ్నించే నాయకుడి గొంతును అణచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాహుల్ గాంధీకి పెరుగుతోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం, లౌకిక విలువల పరిరక్షణకు కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమురయ్య, పులి రాంబాబు గౌడ్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. మరి జంతర్ మంతర్లో శాంతియుత నిరసన చేస్తే మరి మోడీ ప్రభుత్వం బీజేపీ మరి పోలీసులను పెట్టి వాళ్ళను కొట్టడం జరిగింది, ఈడ్చుకెళ్ళడం జరిగింది. చాలా దారుణంగా పోలీసు వ్యవస్థ, బీజేపీ వ్యవస్థ జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు మోడీ ఇంటి ముందు శాంతియుత నిరసనకు కార్యక్రమం చేస్తుంటే మరి మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కొట్టడం, గుంజుకపోవడం, ముక్కు నుంచి రక్తము రాంగా కూడా తీసుకుపోయి స్టేడియంలో నిర్బంధించడం మేము పట్టణ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే, శాంతియుత ధర్నా చేసే అందరికీ హక్కు ఉన్నది. మన భారతదేశమే ప్రజాస్వామ్య దేశం. ఇది ఏదో తుగ్లకు పరిపాలన లెక్క ఆడ ధర్నా చేస్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడు, అలాగే ప్రెస్ మిత్రులు కూడా గాయపడరు. దానికి నిరసనగా నిన్న సిరిసిల్లలో కూడా ధర్నా కార్యక్రమం, శాంతియుత ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా బీజేపీ ప్రభుత్వం ఇదే పరిపాలన చేస్తే మా కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం. ఇది ఆరంభం మాత్రమే. గత 2 రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పరీక్షల గురించి పేపర్ లీకేజ్ ద్వారా అయినందుకు దాన్ని మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసి ఒక జాతీయ నాయకుడిని ఈడ్చుకు వెళ్ళడం జరిగింది. దానికి ఏంటంటే ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు, విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న తరుణంలో బీజేపీ వాళ్ళు సిగ్గు లేకుండా కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేయాలని చెప్పి దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు నీట్ పరీక్ష 152 సార్లు లీకేజ్ అయ్యి ఇలా యువతతోని చాలా ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే మా అగ్ర నాయకులను ఈడ్చుకొని పోయి ఇలా పోలీస్ స్టేషన్లో వేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి ప్రజలు గమనించాలని కూడా మనం చేస్తున్నాం. ఇలా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు ఇలా దీనికి పూర్తిగా బాధ్యత వహించి వారే రాజీనామా చేయవలసిన బాధ్యత ఉన్నది అని కూడా నేను మనం చేస్తున్నాను. ఎందుకు అంటే 750 కోట్ల ఇలా ఒక విద్యార్థులను మోసం చేసిన ఘనత ఏది అవుతుందంటే భారతీయ జనతా పార్టీని పొందబెట్టే విధంగా ఇలా యువత ముందటున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో అది చేయి చూస్తారు అని కూడా నేను మనవి చేస్తున్నాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు శాంతియుత ధర్నా చేపట్టిన సందర్భంలో మరి ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ నిరసన కార్యక్రమం చేసే హక్కు ఈ భారతదేశంలో ఉన్నది. మరి దాన్ని గమనించక ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై ఒక అనిశ్చితంగా లాఠీ చార్జ్ చేసుకుంటూ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ లాఠీ చార్జ్లో వారికి ముక్కు నుంచి రక్తం కారినా కూడా
కొంచెం మానవత్వం లేకుండా కూడా ప్రదర్శించడం చాలా సిగ్గుచేటు. మరి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని మరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు, ముఖ్యంగా విద్యార్థులు గమనిస్తున్నారు. మరి గత 10 సంవత్సరాల క్రితం కూడా ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులతో పాటు అన్ని వ్యవస్థలను కూని చేసిన వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ పథకాలు, అన్ని ఉద్యోగాలకు విద్యార్థులకు మరి నిరుద్యోగులు లేని విద్యార్థులకు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి భారతదేశం నుంచి చూస్తే తెలంగాణ రాష్ట్రం వరకు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మరి విద్యార్థులకు, రైతులకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాడు నెహ్రూ నుంచి మరి మొన్నటి వరకు ఏదైతే మన్మోహన్ సింగ్ వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ముందు వరుస నడిపించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బీజేపీ వచ్చిన తర్వాత కేవలం కార్పొరేట్ శక్తులకే వాళ్ళు ప్రయోజనం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం అట్లా వ్యాపార రంగంలో కార్పొరేట్ వ్యవస్థను, మరి విద్యా రంగంలో విద్యను పూని చేసే వ్యవస్థగా మరి ఉద్యోగాలు రాకుండా మరి నీటి పరీక్షలను రద్దు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దుర్మార్గ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేశ ప్రజలు బుద్ధి చెప్తారు.